అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజైతే మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుందామండి. ఒకప్పటి రోజుల్లో వ్యవసాయం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంత తక్కువ పంట పండించిన వాళ్ళందరూ హ్యాపీగా ఎందుకున్నారు? మనం ఇంత ఎక్కువ పండిస్తున్న మనం ఎందుకు హ్యాపీగా లేమనేది తెలుసుకుందాం. ఒకప్పట్లో మన అమ్మమ్మల తాతల కాలం నాడు వ్యవసాయం ఎలా ఉండేదంటే, వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ దున్నటం దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పే చేసేవాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఎద్దులు, దున్నలు అలా ఉండేవి కాబట్టి వాళ్ళ వ్యవసాయం వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఒక్క రూపాయి కూడా పే చేసేవాళ్ళు కాదు. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి ఇత్తనాలండి. వాళ్ళు లోగడా పండించిన పంట నుంచి ఇత్తనాలు సేకరించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసే పంటకి ఆ ఇత్తనాలను వాడేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఇత్తనాల ఖర్చు కూడా వాళ్ళకి లేదండి. ఇంకా మూడోది ఇంపార్టెంట్ది మందులు. వాళ్ళ ఇంట్లోనే చాలా గేదెలు, ఆవులు ఇలా అన్నీ ఉండేవి కాబట్టి వాటి నుంచి వచ్చిన మలము మూత్రము స్వీకరించి ఇంట్లో వచ్చిన వేస్టేజ్ని కూడా స్వీకరించి దీని ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసి వాళ్ళ పంటలకి వాడేవాళ్ళండి. ఇంకా నాలుగు, ఇంట్లో అప్పట్లో 10 మంది 15 మంది మినిమం ఉండేవాళ్ళండి. 10 మంది అయినా ఉండేవాళ్ళు. ఏ చదువులు అటు ఇటు వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళందరూ ఇళ్లలోనే ఉండేవాళ్ళు కాబట్టి ఎంత ఎక్కువ పంట వాళ్ళు వేసినా కూడా వాటికి సంబంధించిన పనులన్నీ కూడా బయట కూలీని పెట్టకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే చేసేవాళ్ళండి. అక్కడ కూడా రూపాయి పే చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం వల్ల వాళ్ళకి శారీరక శ్రమ అన్నీ ఉండేవి కాబట్టి సేంద్రియ ఎరువు కూడా వాళ్ళే తయారు చేసుకొని వేయడం వల్ల ఎటువంటి కలుషితమైన గాలి కానీ ఎటువంటి కలుషితమైన పదార్థాలు కానీ వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఎటువంటి రోగాలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారండి. ఇంకా ఎన్ని పండించినా ఇటు ఇలా పే చేసేది ఏమీ లేదు కాబట్టి ఎంత తక్కువ పంట పండించినా కూడా ఆ డబ్బులన్నీ వాళ్ళకే ఉండేవి కాబట్టి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. మరి ఇప్పట్లోనో దున్నేయడానికి కొన్ని వేలు పే చేయాలి, విత్తనాలు కొనడానికి కొన్ని వేలు పే చేయాలి, విషపూరితమైన మందులు తావడానికి కొన్ని వేలు పే చేయాలి. మరి ఇంకా పని వచ్చేసరికి ఇంట్లో నలుగురు ఉంటే ఒకళ్ళు పని చేస్తే ఒకళ్ళకి అనారోగ్యం, ఇద్దరు పిల్లలు ఎక్కడో చదువుతూ ఉంటారు. చిన్న పని కూడా మనం బయట కూలీని తెచ్చి చేపించుకోవాలి. ఇక్కడ కూడా మనం డబ్బు పే చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వేలు వేలు ఖర్చు పెట్టి కలుషితమైన మందులన్నీ, విషపూరితమైన మందులన్నీ తెచ్చి అన్నీ కలుషితం చేసుకొని తింటున్నాం కదా. వాటికి చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, ఎలర్జీలు, ఆస్తమాలు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటన్నిటికీ హాస్పిటల్ బిల్లులు, మన కళ్ళ ముందే మన పిల్లలు ఇంత వీక్ అయిపోతున్నారే అన్న దిగులు. ఇలా వచ్చిన మనం ఎక్కువ పంట పండించినా వీటన్నిటికీ పంచుకుంటా వచ్చేసరికి చివరికి మనకి ఏమీ మిగలదండి. కనీసం ఇప్పుడైనా మన తాతయ్యలు ఏ టెక్నాలజీ అయితే ఫాలో అయ్యారో అది కూడా సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు మనం కూడా ఆ టెక్నాలజీని అప్లై చేసి దానికి సహకారంగా గవర్నమెంట్ కూడా సేంద్రియ ఎరువుల కోసం ఇంకా ఇలా న్యాచురల్గా చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తే మనము కూడా మన తాతలు అమ్మమ్మలు ఎలాగైతే హ్యాపీగా ఉన్నారో మనము కూడా అంతే హ్యాపీగా ఉండడానికి సాధ్యమవుతుందండి. అప్పట్లో 15 మంది ఉన్న పుష్కలంగా తిని అన్నిటికి దేనికి కొరవ ఉండేది కాదు. ఇప్పుడు నలుగురు ఉంటేనో అన్నిటికీ ప్రాబ్లమ్సే కాబట్టి